శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ముందుగా మీరు నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీదేవి శుక్రవారం కథ. ఈ కథ విన్నవారికి సిరి సంపదలు కలుగుతాయి, అదృష్టం కలుగుతుంది. లక్ష్మీదేవి వారి ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంకా ఎవరైతే ఈ కథను వింటారో వారి ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పార్వతీపురం అనే ఒక ఊరిలో ఒక వృద్ధ బ్రాహ్మణులు ఉండేవారు. ఆయనకు 5 కొడుకులు ఉన్నారు. ఆ 5 కొడుకులకు పెళ్ళిళ్ళు అయినాయి. ఆ బ్రాహ్మణుడు 5 కుమారుల్లో 4 మంచి పనులు కలిగి ఉన్నాయి. ఆ పనులు చేసుకుంటూ 4 కుమారులు కోడళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. ఆఖరి కొడుకు మాత్రం ఏ పని దొరక్క ఉన్న పని చేసుకుంటూ ఆ రోజుకి ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ కటిక దరిద్రంతో కాపురాన్ని సాగిస్తున్నారు. వారికి ఇంకా పిల్లలు కూడా లేరు. ఇదిలా ఉండగానే శుక్రవారం రోజు లక్ష్మీదేవి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుడు కుమారులైన మొదటి కొడుకు ఇంటికి దగ్గరకు వెళ్ళింది. లక్ష్మీదేవి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఆ ఇంటి కోడలు సర్దికున్న ముందు పెట్టుకొని పిల్లలకు ముద్దలు పెడుతుంది, తను కూడా తింటుంది. ఇలా ఇల్లు గుమ్మాలు ఊడ్చకుండా ముగ్గు పెట్టకుండా అన్నం తింటున్న ఆవిడను చూసి లక్ష్మీదేవి అక్కడి నుంచి ముందుకు వెళ్ళింది. అలా రెండవ కొడుకు ఇంటికి వెళ్ళగా రెండవ కోడలు పేడ పిసికి పేడ చేస్తూ ఉంటుంది. ఆ పేడ వాసన భరించలేక లక్ష్మీదేవి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుంది. ఇంకా 3వ కొడుకు ఇంటికి వెళ్ళగానే అక్కడ ఆ ఇంటి ఇల్లాలు భర్తని పిల్లలని గట్టిగా అరుస్తూ తిడుతూ ఉంటుంది. అక్కడ ఉండలేని లక్ష్మీదేవి కొంచెం ముందుకు వెళ్ళగానే 4వ కొడుకు ఇంటి ముందుకు ఆగుతుంది. ఆ ఇంటి ఇల్లాలు గుమ్మం ముందు కూర్చొని జుట్టు విరబూసుకొని పేలు కుక్కుంటూ ఉంటుంది. ఇది చూసిన లక్ష్మీదేవి విపరీతమైన కోపం వచ్చి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుంది. ఫుల్ వీడియో నా ఛానల్లో పెట్టానండి, నా ఛానల్కి వెళ్ళి చూడండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అందరూ కామెంట్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.